కనికరము గల దేవుడు. ఈ కనికరం గల దేవుడు ఆయన కనికరాన్ని అనేక విధాలుగా బైబిల్ గ్రంథంలో చూపిస్తూ వచ్చాడు. వాటిని మనం ధ్యానం చేసుకుని ఆ కనికరాన్ని మనం కూడా పొందుకుని ఉంటే హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించవచ్చు. లేఖన భాగాల్లో ఈ దేవుని యొక్క కనికరాన్ని గూర్చి ఆయన ఎక్కడెక్కడ తన కనికరాన్ని చూపిస్తూ వచ్చాడనే విషయాలు చాలా స్పష్టంగా రాయబడతా వచ్చినాయి. వాటిని మనం కొన్నిటిని ధ్యానించుకుంటాం. నిర్గమకాండం 34వ అధ్యాయం 6వ వచనం అందరం కలిసి చదువుకుందాం. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకిని కుమారుల కుమారుల మీదకిని రప్పించునని ప్రకటించెను. మరొక మాట కూడా చదువుకుందాం. 2 కొరింథీయులకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడును గాక. తర్వాత లూక్స్ గాస్పెల్ చాప్టర్ 6:36. లూకాసు వార్త 6వ అధ్యాయము 36వ వచనం. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్లు మీరును కనికరము గలవారై ఉండుడి. తర్వాత డ్యూటరానమీ చాప్టర్ 4:31. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 31వ వచనం. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చేయి విడువడు, నిన్ను నాశనము చేయడు, తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మరచిపోడు. చదవబడిన లేఖన భాగాలన్నింటిలో మనం దేవుణ్ణి ఎలా సంబోధించబట్టం చూస్తున్నాం? కనికరము గల దేవుడు. అయితే ఈ కనికరం గల దేవుడు ఆయన కనికరాన్ని అనేక విధాలుగా బైబిల్ గ్రంథంలో చూపిస్తూ వచ్చాడు. వాటిని మనం ధ్యానం చేసుకుని ఆ కనికరాన్ని మనం కూడా పొందుకుని ఉంటే హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించవచ్చు. లేఖన భాగాల్లో ఈ దేవుని యొక్క కనికరాన్ని గూర్చి ఆయన ఎక్కడెక్కడ తన కనికరాన్ని చూపిస్తూ వచ్చాడనే విషయాలు చాలా స్పష్టంగా రాయబడతా వచ్చినాయి. వాటిని మనం కొన్నిటిని ధ్యానించుకుందాం. రండి, మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనం. ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసిగి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి. ఈ మాట గమనించండి. యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు, ఆయన సశరీరుడుగా ఉన్నప్పుడు ఆయన గూర్చి రాయబడినటువంటి మాట ఇది. ఆయన కనికరపడ్డాడు. ఎవరి మీద కనికరపడ్డాడు? మనుషుల్ని చూశాడు. వాళ్ళు ఎలా కనిపించారంటే ఆయనకి కాపరి లేని గొర్రెల వలె. ఇది వరకు మనం గొర్రెల కాపరిని గురించి ధ్యానించుకున్నప్పుడు ఒక అంశాన్ని గురించి ధ్యానించుకున్నాం. ఏంటది అంటే, గొర్రెలు ఒక రకమైనటువంటి జీవులు. ఎలాంటి జీవులు అంటే అవి చాలా సాధు జీవులు. ఒక మాటలో చెప్పాలంటే ఏ జంతువుకైనా సరే 2 లక్షణాలు ఉంటాయంట. ఏంటవి? ఒక మనిషి తారసపడినా లేక దానికి ఏదైనా అపాయం ఎదురైనా వెంటనే అదేం చేస్తే అయితే లోబడుతుంది లేదా ఎగబడుతుంది. అంటే అర్థం ఏంటి? చూడండి, ఏదైనా మీరు చూడండి, పిల్లిని సహితం, ఆ పిల్లిను ఇట్లా చిటికేస్తే చాలు గెంతుకుంటూ పారిపోయేదే. కానీ ఒక రూమ్లో వేస్తే ఏం చేస్తుంది? నీ మీదకి పులిలా మీదకి వస్తుందంట. అర్థం చేసుకోండి. ఏ జంతువు అయినా అంతే. దానికి ఇంకా అపాయము, ఇక నేను సర్వైవ్ కాలేను అనుకున్నప్పుడు అదేం చేస్తే అటాక్ చేస్తుంది. కానీ ఒకే ఒక సాధు జంతువు ఏంటి అంటే, అది ఎంత అపాయకరమైన పరిస్థితిలోకి వచ్చినా తను తాను అర్పించుకోవడం తప్ప ఇక తనకు తప్పించుకోవడం తెలియని జంతువు ఏదైనా ఉందంటే అదేంటి? గొర్రె. అందుకోసమే మనం గొర్రెలతో పోల్చాడు దేవుడు. మన ప్రభువు కూడా ఎవరంట? వధించబడిన గొర్రె పిల్ల ఆయన కదా, గుర్తించండి. అయితే మీరు గమనించాలి, ఇక్కడ గొర్రెల వలె విసిగి చెదరి ఉన్నందున. ఎందుకు విసిగి చెదిరారంటే వారికి ఎవరు లేరు? కాపరి లేరు. ఎందుకు ఈ మాటలు చెప్పాను అంటే, ముందు కాపరి ఆవశ్యకత గొర్రెకు చాలా అవసరం. ఎందుకంటే ఇది తనకు అపాయం సంభవిస్తే తప్పించుకుని పారిపోలేదు లేదా ఎదిరించలేదు. గుర్తించండి. మిగతా జీవులు చేసినట్లుగా తప్పించుకుని పారిపోయేంత తెలివితేటలు ఉపయోగించలేదు. రెండవది, అలా అని చెప్పి ఎదురించి పోరాడలేదు. గమనించండి. అందుకోసం దీనికి ఎవరు అవసరం? కాపరి అవసరం. కానీ ఇప్పుడు ఈ గొర్రెల పరిస్థితి ఎట్లా ఉందంటే, కాపరి లేని గొర్రెలు ఏమవుతున్నాయి? విసిగి చెదిరిపోతున్నాయి. అలాంటి స్థితిలో ఈయన ఏం చేశాడు? వాళ్ళ మీద కనికరపడ్డాడు. ఈ మాటను అర్థం చేసుకుందాం.
కనికరం గల దేవుడు నీపైన నాపైన ఈ రీతిగా కనికరాన్ని చూపించాడు. మనకిష్టమైన త్రోవను తొలగిపోయి కాపరి లేని గొర్రె వలె విసికి చెదరి ఉన్నందున, గమనించండి, కాపరి లేనప్పుడు మొదట గొర్రెకి చాలా సంతోషం, ఎందుకంటే నన్ను క్రమపరిచేవాడు లేడు కాబట్టి నా ఇష్టమైన చోటుకి వెళ్ళొచ్చని విచ్చలవిడిగా తిరిగి దానివల్ల కలిగిన పర్యవసానాన్ని అనుభవించి ఎంతో బాధపడుతూ ఉన్నప్పుడు అది విసికి చెదరిపోయిన స్థితి కలిగి ఉంటుంది. గుర్తించండి, అలాంటి స్థితిలో ఆ గొర్రెల కాపరి తన చెంత చేర్చుకోవడం గొర్రెకి ఎంతో ఆదరణ కలిగిస్తుంది. ఎందుకు చెంత చేర్చుకున్నాడు అంటే వాస్తవానికి దాన్ని దండించాలి. ఎందుకు నా చెంత నుండి వెళ్ళిపోయావని దండించాల్సిన వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? కనికరపడుతున్నాడు. కనికరపడి చెంతకు చేర్చుకున్నాడు. మన అందరి ఆధ్యాత్మిక పరిస్థితి ఇలాంటిదే. మనం కూడా కాపరి లేని గొర్రెలం. ఇంకొక మాటలో చెప్పాలంటే కసాయేయుడు చేతుల్లో చిక్కుకున్నాం. ఎవడా కసాయవాడు? అపవాది చేతుల్లో చిక్కబడి వాడు ఎట్లా నడిపిస్తే అట్లా నడుచుకుంటా ఉన్నాం. అలాంటి మనపైన దేవుడు తన కనికరాన్ని చూపించాడు. ఈ మాటలు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం నుంచి 5వ వచనం వరకు రాయబడి ఉన్నాయి. ఒకసారి చదువుదాం. మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. వారితో కలిసి మనమందరము శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై, ఈ మాటను అండర్లైన్ చేసుకుందాం. దేవుడు ఎవరంట? కరుణా సంపన్నుడు. ఆయన కనికరం కలిగిన దేవుడు కనుక కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఈ మాటను అర్థం చేసుకుందాం. దేవుడు మనల్ని బ్రతికించింది, ఒక మాటలో చెప్పాలంటే తిరిగి జన్మింపజేసింది, రక్షించింది తన కనికరం చొప్పుననే, తన యొక్క మహా కరుణ చొప్పుననే, అంతే తప్ప మనలో ఏ గొప్పతనమో లేదు. దీన్నే తీతు భక్తుడు ఇలా రాస్తున్నాడు. ఒకసారి చదువుదాం. 3వ అధ్యాయం 5వ వచనం. టైటస్, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగుచేయట ద్వారాను మనల్ని రక్షించను. దేని చేత రక్షించాడంటే ఆయన తన కనికరము చొప్పుననే. దేవుని కనికరమే మనల్ని రక్షించింది, మన గొప్పతనమేమీ కాదు. అందుకోసం మనం చేసిన క్రియల చేత కాదు. చూడండి, నా యొక్క ఎఫర్ట్ ఏమీ లేకుండా నాకు ఇంత గొప్ప రక్షణ దొరికినప్పుడు ఆ రక్షించిన ప్రభువుని నేనేం చేయాలి? హృదయపూర్వకంగా ఆరాధించాలి. గుర్తించండి, నా దేవుడు కనికరం గల దేవుడు, నా పైన జాలిపడ్డాడు, నా చెంతకు వచ్చాడు, నన్ను రక్షించాడు. ఈ మాటనే పేతురు గారు 1 పేతురు రాసిన పత్రికలో చెప్తాడు. ఒకసారి చదువుదాం ఆ మాట కూడా. 1 పీటర్ 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఒకసారి చదువుదామా. మన ప్రభువగు యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియు నైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసాను. తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేశాను. కాబట్టి తిరిగి జన్మించావు అంటే అది నీ గొప్పతనమేమీ కాదు. దేన్ని బట్టి? తన విశేష కనికరం చొప్పున. అర్థం చేసుకుందాం. ఎక్కడో పడి ఉండాల్సిన మనల్ని, ఎందుకు కొరగాని మనల్ని, ఎవడు ఎంచని మనల్ని దేవాది దేవుడు ఎంచాడు, లక్ష్య పెట్టాడు. తన జగత్తు పునాది వేయబడక మునిపే నన్ను తన ఏర్పాటులో ఉంచుకున్నాడు. ఇదంతా తన కనికరం చొప్పుననే చేశాడు. అందును బట్టి హృదయపూర్వకంగా ప్రభువును మనం ఆరాధిస్తాం. 2వ విషయాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 41వ వచనం. ఆయన కనికరపడి చెయ్యి చాపి వాణ్ణి ముట్టి నాకు ఇష్టమే నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పాను. ఈ మాటలు గమనించండి. ఒక కుష్ఠరోగి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. వచ్చి అర్థిస్తున్నాడు. ఏమని? అయ్యా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేస్తావా అంటే ప్రభువు కనికరపడ్డాడంట. వాడిని చూసి ఏం చేశాడు? ఇలాంటి సందర్భాలు బైబిల్లో చాలా రాయబడతా వచ్చినాయి. యేసు ప్రభు అద్భుతం చేసిన సందర్భాల్లో ఆయన కనికరపడే చేస్తూ వచ్చాడు. మృతులను సైతం లేపాడు. మనం చూస్తాం కదా, లూకాసు సువార్త 7వ అధ్యాయం 13వ వచనం రాయబడతా వచ్చింది. ఆ విధవరాలు కుమారుడు చనిపోయినప్పుడు వాడిని తీసుకుని వాళ్ళు ఊరు వెలుపలికి వెళుతున్నప్పుడు యేసు ప్రభు ఆ ఊరిలోనికి వచ్చాడు. రాగానే ఆ స్త్రీని చూచి ఆయన ఏం చేశాడంట?
కనికరపడ్డాడు. ఒకసారి చదువుదామా, 7:14 లూకాసు వార్త. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి, మాట గమనించండి, దుఃఖంతో ఉన్న వాళ్ళ మీద ప్రభు ఏం చేస్తా వచ్చాడు? కనికరపడ్డాడు. ఆ దుఃఖం ఏదైనా కావచ్చు, మరణం వల్ల కావచ్చు, రోగం వల్ల కావచ్చు. ఈ లోకంలో మనిషి ఎదుర్కొనే ఆ దుఃఖ పరిస్థితులు రకరకాల కారణాలను బట్టి ఉంటాయి. అయితే వాటన్నిటినీ చూసిన నీ పక్కన వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? సాధారణంగా నేనైనా అంతే, మనమైనా అంతే. ఎదుటివాడు దుఃఖపడుతున్నప్పుడు మనం ఏం చేస్తామంటే యోబు స్నేహితుల్లా ప్రవర్తిస్తాం. ఏంటి యోబు స్నేహితులు చేసింది? కారణాలు చెప్తారు. అసలే ఆడు దుఃఖంలో ఉన్నప్పుడు మొదట ఏం చేయాలి? వాడిని ఆదరించాలి. అంతేనా కాదా? ఎప్పుడైనా మీ పిల్లోడు పడిపోయి వాడికి బాగా దెబ్బ తగిలి రక్తం కారుతుంది, అప్పుడు వెళ్ళి ఏరా నేను చెప్పినట్టు వినకుండా ఎందుకు వెళ్ళావరా అని చెప్పి మళ్ళీ కొట్టావనుకో, అప్పుడు ఎట్లా ఉంటుంది? వాడికి దెబ్బ మీద దెబ్బ. కొద్దిమంది మూర్ఖులు అట్లా చేస్తారు. ముందు ఏం చేయాలి? అక్కడ వాడు ఆల్రెడీ దెబ్బతిన్నాడు. వాడు బహుశా తన మూర్ఖత చొప్పునే వెళ్ళి పడ్డాడేమో, బట్ వాడు ఆల్రెడీ దెబ్బతింటున్నప్పుడు నువ్వు వెళ్ళి ఏం చేయకూడదు? వాడిని మళ్ళీ కొట్టకూడదు. ఏం చేయాలి? ప్రస్తుతానికి కనీసం గవర్నమెంట్ వాళ్ళకన్నా ఏముంటుంది? కామన్ సెన్స్ ఉంటుంది. ఎవడు రోడ్డు మీద తప్పతాగి పడిపోయినా వాడిని తీసుకెళ్ళి ఏం చేస్తారు? అంబులెన్స్లో కూర్చోబెట్టుకుని కదా. అంటే లోకస్తులకైనా విజ్ఞత ఉంటుంది, కానీ కొన్నిసార్లు క్రైస్తవులైన మనకేం ఉండదు, విజ్ఞత ఉండదు. ఏం చేస్తాం? యోబు స్నేహితుల్లాగా. ఎందుకు వచ్చిందో తెలుసా? నాలాంటి పరిచయులు అయితే ఇంకా ఎక్కువ చేస్తారు ఇది. వాక్యం తెలిసిన వాళ్ళు అయితే, ఇదిగో పలానా చేయబట్టి నీకు ఇది వచ్చింది, పలానా ఇదైంది కాబట్టి నీకు ఇది వచ్చింది అని మొత్తం లేఖనాలను విడమర్చి చెప్పేసరికి ఆడికి ఇంకా కొంచెం ఏమైపోతాడు కదా, డేలా పడిపోతాడు. ప్రభు అయితే అట్లా చేయడు. వాళ్ళ స్థితిగతులు ఎలాంటివైనా వాళ్ళు ఒకవేళ తమ స్వయంకృత అపరాధము చేతనే ఆ స్థితిని పొందిన ప్రభు మొదట ఏం చేస్తాడు? హక్కున చేర్చుకోండి. ఆయనకు కావాల్సింది ఏంటంటే, ప్రభువా నేను ఈ స్థితిలో ఉన్నాను, దయచేసి నాకు సహాయం చేయవా అని అర్థిస్తే చాలు. వెంటనే ఆయన ఏం చేస్తాడు? మనకు అద్భుతమైన సహాయాన్ని అనుగ్రహిస్తాడు. ఇది మనం అనుభవిస్తున్నాం. వాస్తవానికి మన పొరపాట్లను బట్టే మనకి కష్టాలు వస్తున్నాయి చాలాసార్లు. వాస్తవా కాదండి? దేవుడు ఎప్పుడూ న్యాయవంతుడే, దేవుడు ఎప్పుడూ సత్యవంతుడే, దేవుడు ఎప్పుడూ పొరపాటు చెయ్యడు. మన స్వయంకృతాపరాధాన్ని బట్టే కొన్నిసార్లు కష్టం కొని తెచ్చుకున్నా దేవుడు మరలా వెళ్ళి సాగిలపడగానే ఆయన కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు నా దగ్గరికి వచ్చి నన్ను ఏం చేస్తున్నాడు? ఆదరిస్తున్నాడు. కనుకనే ఇంకా బ్రతికున్నాం. దుఃఖంతో ఉన్న వారి మీద దేవుడు ఏం చేస్తా వచ్చాడు? కనికరపడుతూ వచ్చాడు. మూడో విషయాన్ని మనం చూస్తాం. 15వ అధ్యాయం మత్తయి సువార్త 32వ వచనం. అంతటా యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు, వారికి తిననేమీ లేదు గనుక వారి మీద నేనేం చేస్తున్నాను? కనికరపడుచున్నాను. ఈ మాటలు గమనించండి. ఇక్కడ ప్రభు కనికరపడుతున్నాడు జనుల మీదనే. ఎందుని బట్టి కనికరపడుతున్నాడు చెప్పండి? వారు 3 దినాల నుంచి నా దగ్గర ఉన్నారు, వాళ్ళకి తిననేమీ లేదు, వాళ్ళు పస్తున్నారు అని చెప్పి వాళ్ళ మీద ఏం చేస్తున్నాడు? కనికరపడుతున్నాడు. అంటే మనిషి తాను ఎదుర్కొంటున్న ప్రతి భావోద్వేగాన్ని ప్రభు ఏం చేస్తున్నాడు? గుర్తిస్తున్నాడు కదా. ఆకలితో అలమటిస్తున్న ప్రజలకు ఏం చేయట్లేదు? అలాగే పస్తు ఉంచి పంపించట్లేదు. ఏం చేస్తున్నాడు? కనికరపడి అక్కడ ఆ సందర్భంలో 5 రొట్టెలు 2 చేపలు ఎంతమందికి పంచాడు? 5,000 మందికి పంచాడు. అంటే ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకుందాం. ఈ లోకంలో జీవిస్తున్న నువ్వు నేను లేమి కలిగి అక్కరతో కృంగి కృషించిపోవడం మన తండ్రికి ఏమీ లేదు, ఇష్టం లేదు. అలాంటి స్థితిలో ఉన్న మనల్ని చూసి ఆయన ఏం చేస్తాడంటే కనికరపడతాడు. ఈ మాట గమనించండి. చాలాసార్లు నువ్వు నేను ప్రభువుని ఆరాధించకుండా కంప్లైంట్ చేయడానికి కారణం ఏంటి అంటే, మనకి ఎంతో కొంత ఉన్నది, దాన్ని బట్టి మనం ఏం చేయట్లే? ప్రభువును స్తుతించట్లే. చాలాసార్లు మనం కంప్లైంట్ స్పిరిట్ని కలిగి ఉండటానికి కారణం ఇదే. ఎంతో కొంత మనకు ఉన్నది, ఆ ఉన్నదాన్ని చూసుకుని మనం ఏం చేయట్లే? స్తుతించట్లే. లేని దానికోసం వెంపర్లాడుతున్నప్పుడు ప్రభు కోపానికి గురవుతున్నాం. ఈ మాట గమనించండి. ప్రభు మాత్రం ఎప్పుడూ కూడా నిన్ను పస్తు ఉంచేవాడు కాదు. కీర్తన గ్రంథం 34వ అధ్యాయంలో మనం స్పష్టంగా చూస్తాం, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. చాలాసార్లు ఈ పొరపాటును బట్టి మనం దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నాం. మనం పాత నిబంధన కాలంలోకి వెళితే మోషే ఇశ్రాయేల్ ప్రజలను నడిపించాడు కదా. నడిపించిన సందర్భంలో సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో ఒక సందర్భం రాయబడతా ఉంది. వాళ్ళు ఒక ప్రాంతానికి వచ్చారు. ఆ ప్రాంతానికి వస్తే వాళ్ళకి ఏమీ లేదు, తాగడానికి నీళ్లు లేవు. వెంటనే మోషే అహరోనుల మీద సనగడం ప్రారంభించారు.
ప్రారంభించి వాళ్ళు చెప్తున్న సనుగుల్లో ఉన్న అంశాలు ఏంటంటే, ఇక్కడ మాకు నీళ్లు లేవు, గింజలు లేవు, అంజూరాలు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు అని కంప్లైంట్ ఇవ్వడం ప్రారంభించారు. వాస్తవానికి ఏముందో అది చూసుకుని ఉంటే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు కాదు. వాళ్ళ దేవుడు ఎంత గొప్పవాడో ఎరిగి ఉంటే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే ఇది మొదటి సందర్భం కాదు. వాళ్ళు రెఫీదీము అనే ప్రాంతంలో ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు దేవుడు అద్భుతంగా ఒక బండ నుండి వాళ్ళ కోసం నీళ్లను రప్పించాడు. ఇప్పుడు వాళ్ళు ఏమని ఆరాధించాలి ప్రభువును? ప్రభువా, రెఫీదీములో నువ్వు మా దప్పికను తీర్చావు అద్భుతంగా. అక్కడ ఏమీ లేకపోయినప్పటికీ ఒక బండ నుండి మధుర జలాలను మా కోసం రప్పించావు, మా దప్పికను తీర్చావు. అంత గొప్ప దేవుడు మాకున్నావు, ఇప్పుడు కూడా మాకు సహాయం చేయగలవు అని ప్రభువుని ఆరాధించాల్సింది పోయి, గింజలు లేకపోయినా, అంజూరులు లేకపోయినా, ద్రాక్షలు లేకపోయినా, దానిమ్మలు లేకపోయినా మాకు దేవదూతల ఆహారాన్ని నువ్వు పెట్టావు, మేము దాంతో సమృద్ధిగా భుజిస్తున్నాం ప్రతి ఉదయాన్న అని చక్కగా దేవుణ్ణి స్తుతించడం మానేసి ఏం చేస్తున్నారు? కంప్లైంట్. చాలాసార్లు మనం కూడా అంతే. కానీ ప్రభు కనికర పడుతున్నాడు. ఇంకా ఎలాంటి ప్రజలమైనా మనల్ని ఏం చేస్తున్నాడు? ఇంకా ఏదో ఒకటి ఇస్తానే ఉన్నాడు, అడుగుతున్న కొద్దీ ఇస్తానే ఉన్నాడు. పేరాశ కలిగిన ప్రజలమైనా సరే ప్రభు ఏం చేస్తున్నాడు? మన దప్పికను తీరుస్తున్నాడు. ఈ మాటలు అర్థం చేసుకుందాం. కాబట్టి ఈ రోజు నుంచి మనం ఒక విషయాన్ని నేర్చుకుంటాం. మన జీవిత కాలంలో నువ్వు ఏ కొరత కలిగి ఉన్నా నీ ప్రభు నీకంటే ముందు ఆ కొరతను ఎరిగిన వాడే నీ పైన జాలి పడుతున్నాడు, నీ పైన కనికర పడుతున్నాడు, నిన్నెప్పుడూ పస్తు ఉంచుడు. యెహోవా నా కాపరి, నాకు లేమి. ఏమండి, ఎవరైనా ఇక్కడ కూర్చున్న వారిలో మేము ప్రభువుని ఎరిగిన తర్వాత మేము పస్తులు ఉన్నాం అనేవాళ్ళు ఎవరైనా ఉంటే బైబిల్ పైకెత్తి చూపించాను. నా అనుభవంలో నేను చెప్పగలను, దేవుడు ఎప్పుడూ నన్ను పస్తు పెట్టలే. మన దేవుడు ఎవరంటే కనికరం కలిగిన దేవుడు. నువ్వు బాధపడుతూ ఉంటే ఆయన చూసి సంతోషించలేడు. అర్థం చేసుకో. తర్వాత ఇంకొక మాట చదువుకుందాం. లూక్స్ గాస్పెల్ చాప్టర్ 15:20. లూకాసు వార్త 15వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. వాడింకను దూరంగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి ఏం చేశాడంట? కనికరపడి. కదా, ఇంకా వాడు దూరంగా ఉన్నప్పుడే తండ్రి వానిని చూచి కనికరపడి. ఈ సందర్భం ఎవరి గురించి రాయబడింది? తప్పిపోయిన కుమారుడు. తప్పిపోయిన కుమారుడి మీద తండ్రి ఏం చేశాడంట? కనికరపడ్డాడు. వాస్తవానికి కనికరపడటానికి అవకాశం ఉందా? ఒకవేళ నేనే ఆ తండ్రి స్థానంలో ఉంటే ఇలా కనికరపడేవాడిని కాదు. ఇది ఒకసారి ఆలోచిస్తూ కొంచెం దాన్ని ధ్యానిస్తూ చదువుతున్నప్పుడు మన దేవుని యొక్క గొప్ప ప్రేమ అర్థం అవుతూ ఉంటుంది. ఎందుకోసం ఈ మాట చెప్తున్నా అంటే, తనను కాదని ఆస్తిలో వచ్చి భాగమును తీసుకుని అది కూడా దుర్వ్యాపారం వలన పాడు చేశాడు. అర్థం చేసుకోండి. ఇవన్నీ తండ్రికి తెలుసు. తన కన్న కొడుకు చేస్తున్న ప్రతి పని తండ్రికి తెలుసు. అందుకోసమే వాడు బుద్ధి వచ్చినప్పుడు ఏమంటున్నాడు? తండ్రి, ఎవరెవరికి విరోధంగా పాపం చేశాను? నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను, అంటే నీకు విరోధంగాను నేనేం చేశాను? పాపము చేశాను. కదా, వాస్తవానికి ఇది మనం అర్థం చేసుకుంటున్నప్పుడు పరలోకపు తండ్రి, తప్పిపోయిన కుమారులమైన మనం, ఇది తర్వాత అర్థం చేసుకుందాం. ముందు ఒక తండ్రికి కుమారునికి ఉన్న సంబంధాన్ని గురించి మామూలుగా అర్థం చేసేసుకుందాం. ఇక్కడ ఉన్నట్టు అర్థం చేసుకుందాం. నీకు విరోధంగా నేను తప్పు చేశాను, నీ మాటను ధిక్కరించి వెళ్ళిపోయాను, ఉన్నదంతా కోల్పోయి దౌర్భాగ్య స్థితిలో నీ దగ్గరికి దిగివచ్చాను. మనలాంటి వాళ్ళతో స్నేహం పెట్టుకోవడానికి దేవుడు ఎంత తగ్గిపోవాలి? ఆ మురికి పట్టి పందుల వాసన కొడుతున్న ఆ కుమారుణ్ణి ఆలింగనం చేసుకుని, అంటే అలా కౌగిలించుకుని ముద్దు పెట్టుకోవడానికి తండ్రికి ఎంత ప్రేమ అర్థం చేసుకోండి. ఎందుకంటే అదంతా కూడా ఆయన కనికరం చూపించి చేశాడు. ఇక్కడ తప్పిపోయిన కుమారుడు అంటే సాధారణంగా మనం సువార్తల్లో లోకంలో తప్పిపోయిన ప్రజల గురించి మాట్లాడతాం. నో, ఒక విశ్వాసి తప్పిపోయిన స్థితిని గురించి అర్థం చేసుకుందాం ఈరోజు. అర్థమైందండి? నేనే తప్పిపోయాను, నా తండ్రి నా కోసం ఏం చేస్తున్నాడు? కనికరంతో ఎదురు చూస్తూనే ఉన్నాడు. నేను చెంతకు రావడంతోనే నా ప్రభు ఏం చేస్తున్నాడు? కనికరపడి నన్ను చేర్చుకుంటున్నాడు. ఒకవేళ అలా చేర్చుకోకుండా ఉండుంటే ఏమయ్యేవాళ్ళు? కదా, ఒకసారి మనం మన వెనక జీవితాన్ని ఆలోచించితే ఇప్పటివరకు ఎన్నో దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలు చేసాం. ఒకవేళ నీ ఫ్రెండ్ పట్ల నువ్వు అట్లా చేస్తుంటే నీ ఫ్రెండ్ ఎప్పుడూ నిన్ను విడిచిపెట్టేసేవాడు. కదా, అర్థం చేసుకో. నీ భర్త పట్ల, నీ భార్య పట్ల, నీ కుమారుల పట్ల, నీ కుమార్తెల పట్ల నువ్వు అట్లా చేస్తుంటే వాళ్ళతో నీ స్నేహ బంధాలు సరిగా ఉండేవి కాదు.
ఎప్పుడో వదిలిపెట్టేసేవాడు. కానీ నీ ప్రభు నీ హృదయాంతరంగా నెరిగి కూడా నేను సహిస్తున్నాడు. ఇప్పుడు అనుకుందాం, నేను మీ ఎవరి పట్లన్నా తప్పిదం చేశాననుకో, నా పై క్రియలనే మీరు చూస్తారు. అవి కొంతవరకు సహించడానికి వీలవుతుంది. లోపల హృదయాన్ని మనం చూడలేం. ఒకవేళ హృదయాన్ని చూడగలిగితే ఇంకా ఎన్నడూ వాళ్ళతో సహవాసం చెయ్యం మనం. అర్థం చేసుకోండి. అంతరింద్రియములను పరిశీలించి దేవుడు, హృదయాన్ని చూడగలిగిన దేవుడు నన్ను ఎప్పటి నుండో నా నీచ స్థితిని చూస్తూనే నన్ను ఏం చేస్తున్నాడు? సహిస్తున్నాడు. అందుకోసమే ద్వితీయోపదేశకాండంలో మనం చదువుకున్నాం కదా, ఆ మాట మరొకసారి చదువుదాం. 4:31. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చేయి విడువడు. తర్వాత నిన్ను నాశనము చేయడు. తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు నిబంధనను మర్చిపోడు. కాబట్టి నీ చేయి విడవట్లే, నీతో చేసిన నిబంధనను మర్చిపోవట్లే. ఎందుకంటే ఆయన కనికరము కల దేవుడు. ఈ మాటను అర్థం చేసుకున్నాం. ఒకసారి దానియేలు ప్రార్థన చేస్తూ ఒక మాట ఇలా అంటాడు. ఒకసారి చదువుదామా? దానియేలు 9:18. నీ గొప్ప కనికరమును బట్టియే మేము నిన్ను ప్రార్థించుచున్నాము గాని మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలువబడి మేము ప్రార్థన చేయట్లేదు. దానియేలు పవిత్రుడు కదా, ఆయన తాను అపవిత్రపరచుకోకూడదని తీర్మానం చేసుకున్నవాడు. బహుశా బైబిల్ గ్రంథంలో 2 వ్యక్తులు కళంకం లేని వ్యక్తులుగా కనిపిస్తారు మనకి. ఎవరు వాళ్ళు? యోసేపు, తర్వాత దానియేలు కదా. ఎంత గొప్ప వ్యక్తి కూడా ఏమంటున్నాడు తెలుసా? ప్రార్థన చేస్తూ, అయ్యా మేము మా స్వనీతి కార్యములను బట్టి నీ దగ్గరికి బేరాలు పోతూ రావడానికి మాకు అంత గొప్పతనం లేదు. మేము వచ్చేది దేన్ని బట్టి వస్తున్నాం? నీ కనికరములను బట్టియే కదా. దేవుని యొక్క కనికరాన్ని బట్టే మనం దేవుని చెంతకు చేరగలుగుతున్నాం. ఆయన కనికరం గల దేవుడు కాబట్టే. లేకపోతే మనం ఎవరు ఆయన ఎదుట స్టాండింగ్ పొజిషన్లో నిలబడటానికి కాదు కదా. ఆ సుంకర్ నిలబడ్డాడు చూసారా ఎట్లా? ఆకాశం వైపు కన్నులెత్తుడికైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తూ అలా నిలబడటానికి కూడా మనకు అర్హత లేదు. గుర్తించండి. అలాంటి మనల్ని తన కుమారులుగా స్వీకరించి తన నిత్య జీవంలో మనకు ప్రవేశాన్ని కలుగు చేస్తున్నాడు, సహిస్తూ ఓర్చుకుంటూ. చివరిగా ఒక మాట చదువుకుని ముగించుకుందాం. యోధా పత్రిక 1:21. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుచు. నిత్య జీవార్థమైన మన ప్రభువైన యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు. ఈ కనికరములో ఒక విషయం ఉన్నది అని ఈ యోధా భక్తుడు చెప్తున్నాడు. ఏంటది? నిత్య జీవార్థమైన మన ప్రభువైన యేసుక్రీస్తు కనికరము కొరకు మనం ఏం చేయాలంట? కనిపెట్టాలి. అర్థం చేసుకోండి. అంటే ఈ మాట నాకు ఇలా అర్థమైంది ఏంటంటే, ప్రభు అనుగ్రహించే నిత్య జీవం కూడా తన కనికరం చొప్పునే మనకు అనుగ్రహిస్తున్నాడు. ఈ మాటను గమనించండి. కాబట్టి ఆ కనికరము కొరకు మీరు కనిపెడుతూ జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ యోధా భక్తుడు ఆ పత్రికను రాస్తూ వచ్చాడు. కాబట్టి ఒక దినాన్న మనం సదాకాలం ప్రభుతో ఉండటానికి వెళుతున్నాం. ఆ ప్రవేశం కూడా తన కనికరం చొప్పునే మనకు దొరికింది. అందును బట్టి హృదయపూర్వకంగా ప్రభువును ఆరాధిస్తాం.